అమరావతి రాజధాని రైతులకి, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఒక గుడ్ న్యూస్. అమరావతి రాజధానిలో ఒక ప్రతిష్టాత్మక కార్యాలయం ప్రారంభించేందుకు ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యాలయం ప్రారంభించబోతా ఉంది. ఆక్వా ఉత్పత్తులు, ప్రాసెసింగు, వాటి ఎగుమతి, పండ్లు ప్రాసెసింగు, ఎగుమతి, ఆహార శుద్ధి, ఏదైతే రైతులు పంటలు పండిస్తారో వాటిని ప్రాసెసింగ్ చేసి నిల్వ చేసుకోవడం, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం అనేది చాలా కీలకం. ఈ రంగంలో రాబోయే 4 సంవత్సరాల్లోనే 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. భారతదేశంలో పండించిన కూరగాయల్లో 40% వేస్ట్ అయిపోతా ఉన్నాయి. పండించిన పండ్లలో 55% వేస్ట్ అయిపోతా ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక వేస్ట్ అయిపోతుంది ఏడా అంటే భారతదేశంలో. కేవలం కూరగాయలు, పండ్లే కాదు, ఆహారాన్ని వృధా చేయడంలో భారతదేశం ప్రపంచంలోనే 6వ ప్లేస్లో ఉంది. అంత దారుణంగా ఆహారాన్ని వృధా చేస్తూ ఉన్నారు. అదే ఫుడ్ ప్రాసెసింగ్ ఉండి ఆహారాన్ని నిల్వ చేసుకునే సదుపాయాలు కనుక అందుబాటులో ఉంటే ఎప్పుడు ఎంత కావాలో అంత తీసుకుని తినే అవకాశం ఉంటుంది. ఈ రంగంలో అమెరికా, చైనా, జర్మనీ బాగా అభివృద్ధి సాధించే, భారత్ కూడా ఇటీవల కాలంలో ఫుడ్ ప్రాసెసింగ్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉంది. దీనికి ఆంధ్రప్రదేశ్ అనువైన వాతావరణం ఉంది. దేశంలో పండే పండ్లలో ఆంధ్రప్రదేశ్లోనే 45% పండుతూ ఉంది. దేశంలో అనేక రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేయడమే కాదు, విదేశాలకు కూడా అనంతపురం జిల్లా నుంచి అరటి పండ్లు ఎక్స్పోర్ట్ అవుతా ఉన్నాయి. అనేక పండ్లు పండించేందుకు ఆంధ్రప్రదేశ్లో రకరకాల వాతావరణాలు, భూములు, సదుపాయం, రైతులు సిద్ధంగా ఉన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిలో ఎగుమతులకు సంబంధించి ప్రాసెస్ చేసేందుకు, ఆ కంపెనీలు పెట్టే వారికి సహాయం చేసేందుకు టీపీసీఐ రాబోతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతిలో శంకుస్థాపన చేసేందుకు ఆ సంస్థ ఆ కార్యాలయం ప్రారంభించబోతా ఉన్నారు. అది ఏ ప్రాంతంలో రాబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం